హాయ్ అండోయ్ చూస్తున్నారా? చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట అయితే ఉంటుంది. ఆ గంట నొక్కేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వచ్చేసింది అనమాట. వీడియో ఏంటా అనుకుంటున్నారా? సెన్సస్ వచ్చినా పులుపు తావలేదు అన్నట్టు మా ఆయనకి వయసు వచ్చినా నీసు తినే బుద్ధి అయితే మానదనమాట. ఎక్కడ నీసు కనిపిస్తే అక్కడ తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఏం తెచ్చారా అంటే జుట్టు నుంచి వస్తుంది, అక్కడ చేపలు కనిపించాయి అని చేపలు అయితే తీసుకొచ్చేసారు. అవైతే మనకు కడగడం చేత కాదు. మా ఆయనే బూడిదేసి రుద్ది రుద్ది రుద్ది, ఉప్పు వేసి రుద్ది రుద్ది రుద్ది, అందులో కొంచెం నిమ్మకాయ రసం వేసి రుద్ది 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 క్లీన్గా కడిగించి తెల్లగా చేశారనమాట ఆ చేపల్ని. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక తాంబూలు తట్ట పెట్టుకొని అందులో అల్లం, తెల్లగడ్డ, మిరియాలు వేసి పేస్ట్ అయితే చేసుకుని ఆ పేస్ట్ అయితే అందులో వేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నూనె, సాల్ట్ అన్నీ వేసి బాగా కలిపేయాలి. అది కలిపిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని అది కూడా బాగా కలిపేయాలన్నమాట. అది కూడా బాగా కలిపేసిన తర్వాత అందులోనే చేప ముక్కల్ని వేసి బాగా మర్దన చేసేయాలి. అలా మర్దన చేసుకున్న చేప ముక్కలన్నిటినీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. లేదు అనుకుంటే అప్పటికప్పుడే కూడా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆ పక్కనైతే పెట్టేసి ఇప్పుడు బాండీలు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా కాగాక బాగా మర్దన చేసుకున్న చేప ముక్కలను అయితే అందులో వేసేయాలి. అందులో వేసిస్తే చూడండి సలసలా కాగిపోయిన నూనె కదా, బాగా బొడగలు వస్తున్నాయి. ఇప్పుడైతే మంట తగ్గించేసి సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల ముక్క అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. అలా బాగా ఫ్రై అయిపోయిన ముక్కల్ని తీసి ప్లేట్లో పెట్టుకొని తింటే ఉంటుంది మజా. వేడి వేడి చేప ముక్కల్ని మనకు క్లీన్ చేయడం చేత కాకపోయినా తినడం అయితే బాగా వచ్చు. అందుకని ఫస్ట్ మనమే తినేస్తాం అనమాట. మా ఆయన చేను దగ్గరికి వెళ్ళాడు, తినడానికి లేరు కాబట్టి నేనే తినేస్తాను. మా వరకైతే వేయించి పక్కన పెట్టుకున్నా. 3 చేపలు నువ్వే తింటావా అంటే నా పక్కన 2 తోకలు ఉంటాయి. ఆ తోకలు ఎవరంటే నా కొడుకులు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అందుకే 3 ముక్కలు వేయించి ముగ్గురం షేర్ చేసుకున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.